ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిహారికది అత్తయ్య గారు లాంటి జాతకమేనా? చెప్పు నిహారిక. అప్పుడప్పుడు మీకిలాంటి చెత్త అనుమానాలు ఎందుకు వస్తుంటాయి పెద్దరాజు గారు? నిజం నిప్పు లాంటిది అంటారు కదా, అది ఏదో ఒక రోజున బయటపడకుండా ఉండదు కదా. బయలుదేరే ముందు భలే డౌట్ అడిగావులే బావా. ఏమయ్యో, నీ నోరు తిన్నగా ఉండదే. అమ్మ వచ్చాక ఈ టాపిక్ మొదలు పెట్టుంటే నీ పని అయి ఉండేది. అన్నయ్య మనసు కనిపించింది అడగడంలో తప్పే ఉంది వదినా. ఏదేమైనా నాకంటే నీకు చాలా ఎక్కువ బావా. ఏంటది? నోటి దూల. అమ్మ వాళ్ళు వచ్చే సమయం అయింది, ఇంకా ఆపండి మీ గోర. ఏది ఏమైనా ఈ రోజు నీకు మహాపట్టాభిషేకం జరగబోతుంది నిహారిక. మా అమ్మ నుంచి వంశాచారం అనే కిరీటం నీ తలపైకి రాబోతోంది. ముక్కు పుడక అనే అదృష్టం నిన్ను వరించబోతోంది. నువ్వు చాలా చాలా అదృష్టం చేసుకుని పుట్టావు నిహారిక. అందుకే మా ఇంటికొచ్చావు. ఈ రోజు 16 దేవతవి కాబోతున్నావు. ఎలాంటి ఆటంకం లేకుండా అమ్మవారి ప్రసాదం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేశావంటే ఇక నీకు తిరిగే ఉండదు. నిహారిక ప్రసాదాన్ని అమ్మ కంటే అద్భుతంగా తయారు చేస్తుంది. ఆహో నిహారిక, జయహో నిహారిక అని అందరితో అనిపించుకుంటుంది. మీరు చూస్తూ ఉండండి. ఎక్కువ బిల్డప్ ఇచ్చానా? అంతేగా మరి. ఈ మాత్రం ఉండాలి బంగారం, నీకు తెలీదు. ఇలాంటి ఆనంద సమయంలో నిహారిక మొహం అమ్మవారి ముందున్న అఖండ దీపంలా వెలిగిపోవాలి. ఆరిపోయిన దీపంలా మాడిపోయిందేంటి? త్వరలో ఘట్టమనేని రాజ్యానికి నువ్వే మహారాణి కాబోతున్నావు కదా, మరి ఎందుకంత డల్గా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకోవద్దు. నా నుంచి మా వంశాచారాన్ని ఈరోజు నా రెండో కోడలు పరిపూర్ణంగా తీసుకోబోతోంది. నా రెండో కోడల్ని ఆశీర్వదించు. అక్కడ జాతరలో ఎలాంటి ఆటంకం కలగకుండా కటాక్షించు. బయలుదేరదాం రండి. బయలుదేరదాం. నువ్వు అమ్మవారి ప్రసాదం చేసి ఈ ముక్కుపుడకను ధరించి నా అంత పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి, సరేనా? సరే అత్తయ్య గారు, మీ ఆశీర్వాదం, ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటే అంతా మంచి జరుగుతుంది. ఇక అమ్మవారు తిరిగి ఇంటికి రాదు. ఆలస్యమవుతోంది, ఇక బయలుదేరదామా? 16 గ్రామాలను పాలించేదానివా నువ్వు? ఘట్టమనేని వంశానికి కావలివా నువ్వు? ఈ దినం నీకు ఆఖరి దినం.
ఇంటిలోనే హంసపాదు అన్నట్టు జాతరకి బయలుదేరుతుండగా ఏ అపశృతేంటి? అందుకోండి అత్తయ్య. అమ్మవారు నేలపాలు కాకుండా సరైన సమయంలో అందుకున్నావమ్మా. అమ్మవారి విషయంలో ప్రతిసారి ఏదో ఒక రకంగా నువ్వే కాపాడుతున్నావు. అమ్మవారికి నీ మీద ప్రత్యేకమైన అభిమానం ఉందమ్మా. ఇలాగే నిహారికకి కూడా తోడుగా ఉండి అమ్మవారిని కాపాడుతూ ఉండు. అమ్మవారికి ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడుకునే బాధ్యత నా మీద ఉందత్తయ్య. ఈ పని నా డార్లింగ్ చేసింటే ఎంత బాగుండేది. ఎందుకిలా చేసావని? ఏం చేసింది? అమ్మవారు కింద పడిపోకుండా పట్టుకోవడం కూడా తప్పేనా? అవనియే కావాలని అత్తయ్య కాళ్ళల్లో కాళ్ళు పెట్టి పడేలా చేసింది. అవునవును, అవనేని అలా చేసింటుంది. లేకపోతే అమ్మ ఎందుకలా ముందుకు తూలుతుంది? అంటే అమ్మ ముందు మార్కులు కొట్టేయాలని అలా ప్లాన్ చేసిందా? గుర్తింపు రావడం కోసం ఎలాంటి అడ్డమైన పనులైనా చేస్తుంది కదా. ఇంకాపుతారా? అవని అలా ఏం చెయ్యదు. నేనే పొరపాటున అలా ముందుకి పడబోయాను. ఇష్టమొచ్చినట్టు మాట్లాడకండి. అమ్మవారి విషయంలో అవని ఎప్పుడూ అలా చెయ్యదు నిహారిక. ఇంకొకసారి అలా అపార్థం చేసుకోకు. ఇక బయలుదేరదాం, పదండి. అమ్మవారిని ఇక్కడ కాపాడావు, అక్కడ కాపాడలేవు. అక్కడ మంత్రశక్తులు కలిగిన మాంత్రికుడున్నాడు. ఈ అమ్మవారి శక్తి మామూలుది కాదు, అసామాన్యమైనది. అన్యులకు అంతంత మాత్రంగా చిక్కనిది. ఆ కుటుంబానికి దొరికినటువంటి నిధి భూ నిక్షిప్తయుక్తమది. సీసాలో దెయ్యాన్ని బంధించినంత సులువుగా అన్నపూర్ణాదేవిని ఆ జాతర ఉత్సవం నుంచి బయటికి రప్పించడం అంత సులభం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.